హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జనవరి 2026 టోటల్ ఫుల్ మంత్ సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్. సో ఈరోజు టాప్ 10 లిస్ట్ అయితే చూద్దాము. అండ్ టాప్ 10లో చూసుకుంటే 10th ప్లేస్ వచ్చేసి ప్యూర్ ఈవీ అయితే ఉంది. సేల్స్ విషయానికి వస్తే ప్యూర్ ఎనర్జీ వాళ్ళు టోటల్గా జనవరి నెల 2026 సంవత్సరంలో టోటల్గా 685 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 9th ప్లేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త కంపెనీ చెప్పడం కన్నా కూడా ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గెస్ట్ రోల్ మాదిరిగా అప్పుడప్పుడు 10th టాప్ 10 లెక్క వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ కంపెనీ వచ్చేసి ఈ స్ప్రింటో ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ. వీళ్ళు ఓవరాల్గా జనవరి నెలలో 2033 అంటే 2033 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే ఈ కంపెనీ వచ్చేసి ఎప్పుడు 7th ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు 8th ప్లేస్కి అయితే పడిపోయింది. ఆ కంపెనీ వచ్చేసి బీగస్ ఆటో. వీళ్ళు ఓవరాల్గా జనవరి నెల 2026 సంవత్సరంలో 2475 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 7th ప్లేస్ విషయానికి వస్తే నేను ఎప్పుడు చెప్తుంటే కదా ఫ్రెండ్స్, రివర్ ఇండియా అనేది చాలా కేపబుల్ ఉన్న కంపెనీ. వాళ్ళకి షోరూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోతుంటే కంపల్సరీ సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతారని అదే జరిగింది ఫైనల్గా. అండ్ ఇప్పుడు 7th ప్లేస్ విషయానికి వస్తే 7th ప్లేస్లో రివర్ ఇండియా అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా జనవరి నెల 2026 సంవత్సరంలో 2574 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. వీళ్ళకి ఓన్లీ ఉండేది ఒకే మోడల్, కానీ అయినా కూడా ఆ ఒక్క మోడల్ తోటి సేల్స్ పరంగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. గతంలో 10th ప్లేస్ ఉండేది, 9th ప్లేస్కి ఉండేది, 8th ప్లేస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా ఏకంగా 7th ప్లేస్కి అయితే వచ్చింది. ఇదే ప్లేస్ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నారు రివర్ ఇండియాకి. నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఆంపియర్ రోల్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా 2026 జనవరి నెలకు సంబంధించి 5335 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా 6 to 10 వరకు అయితే చూసారు. ఇప్పుడు టాప్ 5 లిస్ట్ అయితే చూద్దాం. టాప్ 5 లిస్ట్లో 5th ప్లేస్ వచ్చేసి షాకింగ్గా ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ జనవరి నెల వచ్చేసి 7512 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. సేల్స్ పరంగా చూసుకుంటే ఓలా మంత్ బై మంత్ దిగజారుతూ వస్తుంది. గతంలో ఎప్పుడో మీరు అబ్జర్వ్ చేస్తే 2024 వరకు అయితే మోనోపోల్ అయితే క్రియేట్ చేసింది. అసలు ఓలాకి మిగతా కంపెనీస్కి డిస్టెన్స్ అయితే ఉండే, చాలా దూరం అయితే ఉండేది. అలాంటిది ఇప్పుడు ఓలా స్టెప్ బై స్టెప్ పడిపోతూ 2nd, 3rd, 4thకి వచ్చేసి ఏకంగా ఇప్పుడు 5th ప్లేస్కి అయితే వచ్చేసింది. చూద్దాం, సర్వీస్ కనుక ఇంప్రూవ్ చేయకుండా ఉంటే మాత్రం ఓలా అనేది టాప్ 5 నుంచి బయటకు వచ్చేసి ఈ ఒకినోవా కానీ హీరో ఎలక్ట్రిక్ సంబంధించి వాళ్ళకి పట్టిన పరిస్థితి పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్గా వీళ్ళు ఎటైనా సరే ఓవరాల్గా సర్వీస్ అనేది ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటాం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే హీరో వీదా అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఓవరాల్గా జనవరి నెల 2026 సంవత్సరంలో 13274 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. వీళ్ళు సేల్స్ పరంగా చాలా సాలిడ్గా 4th ప్లేస్ని సాలిడ్గా అయితే కాంక్రీట్ చేసేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ 3 లిస్ట్కి అయితే వచ్చేసాము. టాప్ 3లో 3rd ప్లేస్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ అయితే ఉంది ఎప్పటిలాగానే. సో వీళ్ళు ఓవరాల్గా జనవరి నెలలో వచ్చేసి 21923 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. వీళ్ళు సేల్స్ పరంగా మాత్రం చాలా సాలిడ్గా అయితే ఇంప్రూవ్ అవుతున్నారు. అదేవిధంగా సేల్స్ కౌంట్ కూడా స్లోగా పికప్ అయితే అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2nd ప్లేస్ వచ్చేసి చేతక్ అయితే ఉంది, బజాజ్ చేతక్ అయితే ఉంది. అండ్ వీళ్ళు జనవరి నెల ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 25,520 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. మీరు చేతక్ కానీ అదేవిధంగా ఏథర్కి అబ్జర్వ్ చేస్తే కూడా దగ్గర 4,000 నుంచి 5,000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. గతంలో 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. బట్ ఏమంటే ఏథర్ వాళ్ళు వచ్చేసి చాలా ఇంప్రూవ్ అవుతూ సేల్స్ పరంగా 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి డిఫరెన్స్ తగ్గిస్తూ నెమ్మదిగా 2nd ప్లేస్ టార్గెట్ అయితే చేస్తున్నారు. వన్స్ వీళ్ళకి సంబంధించి అంటే ఏథర్కి సంబంధించి ఈఎల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కనుక లాంచ్ అయితే మాత్రం కంపల్సరీ సేల్స్ జంప్ అవుతానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిస్టా మీరు చూసుకుంటే లాంచ్ అయిన తర్వాతనే ఏథర్ యొక్క తలరాత అయితే మారిపోయింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే బడ్జెట్ స్కూటర్ మారిస్తే వచ్చిందంటే మాత్రం కంపల్సరీ 2nd ప్లేస్కి వస్తుందైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ ఇక లిస్ట్లో టాప్ ప్లేస్ వచ్చేసి 1st ప్లేస్ ఎప్పటిలాగానే టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు ఓవరాల్గా జనవరి నెల 2026 సంవత్సరంలో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 34,440 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. రీసెంట్గా టీవీఎస్ ఆర్బిటర్ కూడా ఆల్మోస్ట్ అన్ని సిటీస్కి డెలివరీ చేశారు కాబట్టి దీని పరంగా కూడా సేల్స్ అనేది ఇంప్రూవ్ అయితే అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 2nd ప్లేస్కి 3rd ప్లేస్ కూడా గ్యాప్ అనేది పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే మేజర్గా చేతక్ యొక్క సేల్స్ అనేది స్లైట్లీ డిఫరెన్స్ అంటే తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ గ్యాప్ పెరుగుతుంది, అదేవిధంగా 3rd నుంచి 2nd గ్యాప్ తగ్గుతుంది. సో చేతక్ ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో రాబోతున్న 25 సిరీస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తొందరగా సేల్స్ చేస్తే మాత్రం ఆ గ్యాప్ని ఏమైనా డిఫరెన్స్ పెంచే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ ఇప్పుడు ఈ సేల్స్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. ఓలా అనేది 5th ప్లేస్కి అయితే పడిపోయింది. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే బీగాస్ 8th ప్లేస్కి పడిపోయి 8th ప్లేస్లో ఉన్న రివర్ ఇండి 7th ప్లేస్కి అయితే జంప్ అయితే అయింది. అండ్ కొత్తగా ఒక కంపెనీ వచ్చేసి ఈ స్ప్రింటో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లోపలికి అయితే వచ్చింది. అండ్ ప్యూర్ ఈవీకి సంబంధించిన సేల్స్ కూడా చాలా భారీగా అయితే పడిపోయి చూద్దాము నెక్స్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుందో లేదు చూద్దాము. ఇది ఫ్రెండ్స్ వీడియో జనవరి మంత్ సంబంధించి సేల్స్ రిపోర్ట్ వీడియో. అండ్ ఇంక నెక్స్ట్ వీడియో వచ్చేసి 2025లో ఓవరాల్గా మొత్తం 12 మంత్స్కి సంబంధించి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ కంపెనీ ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మింది, అదేవిధంగా 2024తో కంపేర్ చేస్తే ఎంత పికప్ అయింది, ఎంత డ్రాప్ బ్యాక్ అయింది కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.